హాయ్ హలో నమస్తే భవిష్యత్ బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ అండ్ ఎల్బీ నగర్. స్టూడెంట్స్ చెప్పారు కదండి, బ్లౌజెస్ అయిపోయి డ్రెస్సెస్కి వచ్చాకండి మాక్సిమం ఈ 3 months వీళ్ళు మొత్తం పర్ఫెక్ట్ చేశారండి. మొత్తం ఫుల్ డ్రెస్ కుట్టద్దండి. మీకు నెక్స్ట్ ప్రాక్టీస్ కావాలంటే కంపల్సరీ ఇట్లా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పానండి. చూడండి ఇట్లా ప్రాక్టీస్ జస్ట్ ఫుల్ డ్రెస్ అంటే ఫుల్ టైం పడుతుందండి. ఫుల్ డ్రెస్ అంటే ఫుల్ టైం అది రాలేదు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది మాత్రం జస్ట్ ఇట్లా తెలిసింది. ఇవన్నీ నేను కుట్టింది కానీ మొత్తం స్టూడెంట్స్ కుట్టిన ఇవన్నీ కుట్టిన అందరూ ఇక్కడనే ఉన్నారండి. ఇప్పుడు స్టూడెంట్స్ కుట్టే వాళ్ళు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఓన్లీ నెక్స్ట్ ఈ చిన్న సైజెస్ మీరు చేయండి. మొత్తం కుట్టేవరకు ఏమైతే మొత్తం కుట్టేవరకు ఉన్న ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. మీరు ఇంతసేపు కుట్టినా అది నెక్కు రాలేదు ఒక ఫీలింగ్. ఇది నెక్కు పోయినా ఇంత ప్రాబ్లం ఉండదు. ఈ నీకు ఎంత బాగుంది నెక్ కూడా చూడండి. ఇదంతా స్టూడెంట్స్ కుట్టి నేను దగ్గర నుంచి చేయించాను. ఇదంతా వర్క్ ఇదైతే చాలా టైం పడుతుంది. ఇది చాలా ఇది బ్లౌజ్ ఇది మాత్రం చాలా టైం పడుతుంది. ఇది మాత్రం ఓన్లీ నెక్కే మనం 1 hour పట్టింది ఈజీగా. ఇది మాత్రం ఇవన్నీ ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ అండి ఇవన్నీ. మనం ఇది మీద ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకో మనం మెయిన్ మీద వేసుకోవడం ఈజీ. ఫస్ట్ ఒకటి ఏదైనా చాలా టైం పడుతుంది, ఒకటి చాలా కష్టం అనిపిస్తుంది. రెండోది మాత్రం చాలా ఈజీ. ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా అంతే. ఫస్ట్ కష్టం కుడతారు, రెండోది మాత్రం వాళ్ళు అసలు మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు కుట్టిస్తాను. ఇదంతా చూడండి. ఇది కూడా ఇది ఒక ప్యాటర్న్ చూడండి. ఇది ప్రతి ఒక్కరు మా స్టూడెంట్ కుట్టిందని నేను చూపించాను. ఓన్లీ జస్ట్ ఇట్లా కుట్టు అట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దగ్గరుండి వాళ్ళే కుట్టేస్తారు. ఇవన్నీ స్టూడెంట్స్ కుట్టినాయండి. ఫుల్ కాకుండా హాఫ్ కుట్టిపించినాను ఇవన్నీ. ఇది హై కాలర్లో కాలర్ అండి. కాలర్ టైప్ వస్తుంది. ఇది సెమీ కాలర్లో షేప్ అండి. ఇది రకరకాల షేప్స్ వస్తాయి ఇలా. ఇది ఒక షేప్ అండి. ఇది బ్యాక్ పార్ట్లో ఫ్లవర్ షేప్. ఇది వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుంది. ఇది మాత్రం చాలా టైం పడుతుంది. ఇది రౌండ్ కాలర్లో వీ నెక్. ఈ ప్యాట్ వీ వేసాను దీనికి. ఇది కూడా సేమ్. ఇది సెమీ కాలర్. సెమీ కాలర్ 2 రకాలు. ఇదో రకం అదో రకం అండి. ఇది క్లోజ్ చేసి ఇలా ఉంటుంది చూడండి. ఓపెన్ ఇలా ఇది ఇట్లా వస్తుంది చూడండి. ఇది జస్ట్ వి అండి. ఈ పార్ట్ వేరే కానీ వేరే వేయాలి. మా స్టూడెంట్ తెలియకుండా సేమ్ వేసింది. వేరే అయితే తెలుస్తుంది. ఇది ఒకటి. ఇదండి జస్ట్ నార్మల్ బటన్ అంతే. ఇవే కాక చాలా కుట్టారండి. కుట్టి ఎవరి వాళ్ళు తీసుకెళ్లారండి. నేనే ఖాళీగా ఉంటే మాత్రం వీళ్ళు అసలు ఖాళీ ఉంచకుండా ఒక్క 10 నిమిషాలు ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరికి కుట్టండి అని చెప్పి నేనే క్లాత్ ఇచ్చి వాళ్ళు కుట్టమంటారండి. కొన్ని తీసుకెళ్తారు, కొన్ని నా దగ్గర ఉండిపోతాయి. ఈ ఫ్రాక్ కూడా కుట్టాను. మా స్టూడెంట్ కుట్టాను చూడండి. ఫ్రాక్ కూడా అసలు ఖాళీగా ఉంచరండి. జస్ట్ మా స్టాఫ్ ఉంటే కూడా మా స్టాఫ్తో కూడా అసలు ఖాళీగా ఉంచండి. ఏదో ఒకటి కుట్టిస్తే స్టాఫ్తో కూడా. ఇవన్నీ వాళ్ళే కుట్టారండి. ఇవన్నీ సెమీ. ఇవన్నీ చాలా ఈజీ. అంతేనా? ఎంతసేపు పట్టింది? ఇది 15 నిమిషాలు అంతే. ఇది ధోతి పటియాలా. ఇది ధోతి పాయింట్. ఇది ఓన్లీ చిన్నపిల్ల సైజ్ కుడుతుంది. ఎందుకంటే తెలియాలి ఫస్ట్ షేప్ తెలియాలి. ఇవన్నీ చూస్తే ఏమైంది అంటే కొత్త స్టూడెంట్స్ అయినా చూసి ఈజీ అని కుట్టేస్తారు. ఇంకా చాలా ఉన్నాయండి. అక్కడ ఒక ప్యాంట్ అండి. ఇది ధోతి ప్యాంట్ అండి. ఇది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరిని ఇస్తారు ధోతి ప్యాంట్. ఇది మాత్రం కొంచెం టఫ్ అండి. ఇది చాలా టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మోడల్ వచ్చింది చూడండి. ఇటు కూర్చొస్తుంది, ఇట్లా వస్తుంది చూడండి. ఈ లేస్ వేసిన ఇది మన కాటన్ అయితే బార్డర్ వేసుకొచ్చేది చూడండి. ఇట్లకించి వస్తుంది. ఇది ఒక కాలు, ఇది ఒక కాలు ఇట్లా వస్తుంది చూడండి. ఇది కూడా స్టూడెంట్ కుట్టిందండి. ప్రతి ఒక్కరు కుట్టిపిస్తాక నేను ఉంటేనే కుడతాను. నేను లేకుండా మాత్రం అసలు నేను ఉంటేనే దగ్గరుండి మరి ఒక్క 10 నిమిషాలు ఖాళీ లేకుండా కుట్టిపిస్తాను అండి. మన స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు హాస్టల్ ఉన్నారనుకో, ఒరే ఖాళీగా ఉన్నా అంటే ఇవే కుట్టిపిస్తాను ఖచ్చితంగా. ఇది ఎవరెవరు కుట్టాలో వాళ్ళ మాటలే మనం విందాం. ఇది ధోతి పటియాలా. నేనే స్టిచ్ చేశాను. కటింగ్ చేయడానికి నాకు 5-10 minutes లో అయిపోయింది. స్టిచ్ చేయడానికి 15 minutes లోనే అయిపోయింది. నాకు ప్యాంట్స్ అన్ని క్లాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ లో మేడం చెప్పేశారు. స్టిచ్చింగ్ చేయడానికి నేను ప్యాంట్స్ వస్తాయా రావా అనుకున్నా కానీ ఒక 20 minutes లో ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్ చూసి నేను ఫోన్ లో మేడం దగ్గరికి వెళ్ళి అడిగా, మేడం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. జస్ట్ ఓన్లీ ఫ్రిల్స్ పెట్టి బాడీ అడ్జస్ట్ చేసి ఫ్రిల్స్ జాయిన్ చేయడం అని ఈజీ ప్రాసెస్ లో చెప్పారు. నేను మేడం ఒకసారి డీటెయిల్ గా ఇవ్వండి అంటే, ఫస్ట్ నువ్వు కటింగ్ చేయి నీకు అప్పుడే అర్థమైపోతుంది అన్నారు. కటింగ్ చేసి ఫ్రిల్స్ పెట్టి బాడీ అటాచ్ చేసి ఫ్రిల్స్ జాయిన్ చేసా. అక్కడితోనే నాకు అర్థమైపోయింది. చాలా ఈజీగా ఉంది, చాలా బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్యాంట్ ధోతి పట్టియాలండి. గర్ల్స్ అండ్ బాయ్స్ వేసుకోవచ్చు. నాకు 2 girls ఉన్నారు. ఈ ప్యాంట్ పిక్ చూపించి మేడంని అడిగా. మేడం ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఎట్లా కట్ చేయాలని. క్లాత్ మీద డ్రా చేసి నాకు ఒకసారి చూపెట్టు, దానికి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెప్తాన్నారు. క్లాత్ మీద డ్రా చేసి మేడం చూపించిన తర్వాత మేడం ఎట్లా స్టిచ్ చేయాలని నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. కొంచెం హార్డే ఉంది. నాకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది. 45 minutes లో మొత్తం కంప్లీట్ చేసా. బాగా వచ్చిందండి. చాలా మంచిగా ఉంది పాయింట్. ఫస్ట్ చూస్తే హార్డ్ అనిపించింది కానీ కుట్టిన తర్వాత ఇది ఈజీగా అనిపించిన తర్వాత మంచిగా అనిపించింది. ఇది కుట్టాలనిపిస్తుంది. ఇంకా చాలా మంచిగా వచ్చింది పాయింట్. ఇది మేడం ఇచ్చిన చీర. ఈ శారీతో నేను ఫ్రాక్ కుట్టుకున్నాను. ఇది సెమీ కాలర్ ప్యాటర్న్ డిజైన్. ఈ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో నేను ఫస్ట్ క్లాస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసినానండి అడిగి. కానీ కుట్టేటప్పుడు హార్డ్ అనిపించింది, కుట్టినాక నాకు ఈజీగా అనిపించింది.
హాయ్, నా పేరు శ్రవంతి అండి. ఇది కోట్ కాలర్ ప్రాసెస్. యాక్చువల్లీ నేను ఇది ప్రింట్రెస్ట్లో చూసి మేడం అడిగాను, మేడం ఇది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని అడిగితే, డైరెక్ట్ నువ్వు పెద్ద క్లాత్ తెచ్చుకోవద్దమ్మా, ఫస్ట్ నువ్వు పేపర్ కటింగ్ చేసి మొత్తం నువ్వు చూసుకో ఒకసారి, అండ్ చిన్న క్లాత్ మీద ఫస్ట్ నువ్వు ట్రై చెయ్యి, వచ్చాక నువ్వు డైరెక్ట్గా డ్రెస్ మీదకి వెళ్ళగాని చెప్పి మేడం చిన్న పీస్ ఇచ్చి నా చేత వర్క్ చేయించారు. అండ్ ఫస్ట్ నేను చూడంగానే ఇది ఎంత డిఫరెంట్గా ఉంది, అసలు నాకు వస్తుందా రాదా అని చెప్పి నేను చాలా భయపడ్డాను. లిటరల్లీ కుడుతుంటే చాలా ఈజీగా ఉంది, చాలా బాగా కూడా వచ్చింది. మీతో ఇంకేమేమి కుట్టిన ఇవన్నీ చూపి. నేను అట్లనే చాలా మోడల్స్ అడిగాను మేడంని, అండ్ మేడం ఇది కూడా చూపించింది సెమీ కాలర్, అండ్ ఇది కూడా చాలా డిజైన్ లుక్ ఉంటుంది, చాలా బాగా వచ్చింది మేడం. ఇది కూడా ఫస్ట్ పేపర్ వర్క్ చేశాక డైరెక్ట్ గా తర్వాత క్లాత్ మీదకి వచ్చాను నేను. ఎందుకంటే మీ క్లాత్ మీద ఏమైతుంది అంటే క్లాత్ మీద కుడితే కుట్టే ఫీలింగ్ ఉంటుంది మీకు. అదే ఇప్పుడు పేపర్ వర్క్ కుట్టినట్టు ఫీలింగ్ ఉండదు, కానీ ఓన్లీ కటింగ్ వచ్చినట్టే ఉంటుంది. అదే క్లాత్ ఏందనుకో మీకు కుట్టే ఫీలింగ్ జస్ట్ కింద ప్యాడ్ వేస్తే డ్రెస్ అయిపోతుంది అంతే. అవన్నీ చిన్న చిన్న సింపుల్. ఇది కూడా ఇది బ్లౌజే, ఇది బ్లౌజ్ చూడండి. ఆ 2 ప్యాటర్న్సే కాకుండా నేను కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఉంటానని చెప్పి ఇంకా కొన్ని ప్యాటర్న్స్ నేర్చుకున్నాను. లిటరలీ నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డ్రెస్సులు అన్నీ కుట్టుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం ఇంట్రెస్టెడ్గా నేను మిగతా ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇలాగే నేర్చుకున్నాను. ఓకే, చాలా ఇక్కడికి వచ్చినందుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అండ్ నా మనీ అంతా కూడా పెట్టినందుకు, నేను ఇంత టైం తీసుకున్నందుకు లిటరలీ నాకు చాలా థ్యాంక్ యూ మేడం.